ఓపికగా కూర్చున్నారు. మా గురించి అందరూ చాలా చాలా విషయాలు చెప్పారు, కానీ అదంతగా మీరు చెప్పినంతగా మేమేం చేయలేదు. దేవుని కృపను బట్టి దేవుడు ఒక చిన్న పాత్రగా మమ్మల్ని ఇక్కడ ఉంచి, దేవుడు తన పనిలో ఒక చిన్న సాధనంగా మాత్రమే మమ్మల్ని వాడుకున్నాడు. కానీ మీరు ఊహించినంతగా, మీరు చెప్పినంత గొప్పగా అయితే మేము చేయలేదనే నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా చేయవలసింది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు మనం చేసిందైతే చాలా తక్కువ అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మనం ఎక్కడ ఉన్నా కూడా మరి పరిస్థితులను బట్టి, ఉద్యోగ విరమణను బట్టి మేము పులివెందులతో వెళ్తూ ఉన్నాము. మరి మేము అక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాము. ఇది ఒక స్థానిక సంఘంలాగా భావించి ఇక్కడ ఉన్న సహవాసాన్ని మేము ఎప్పటికీ పోగొట్టుకోము. మీరు మా గురించి అంత దిగులు పడి, బాధపడి, కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం ఒకే తండ్రి పిల్లలం, ఒకే కుటుంబంగా మనం ఇంతకాలం ఉన్నాము. ఇక ముందు కూడా అలాగనే మనం సహవాసంలో కొనసాగుతాము. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా అవసరాన్ని బట్టి మమ్మల్ని పిలిచినప్పుడు మేము తప్పక వస్తాము. ఇక్కడికి మళ్ళీ మనం అందరం కలుసుకుంటూ ఉంటాము. కానీ ఈ పని ఇలా మేము చేసినాము అంటే మేము చేసే పని మీకు కనిపిస్తుందేమో, కానీ మేము ఈ పని చేయడానికి మా వెనక అలాగో ప్రసాద్ సారు, అలాగో మేడం గారు, వారి కుటుంబం యొక్క ప్రార్థనలు, బలమైనటువంటి ప్రార్థనలు మా వెనుక ఉన్నాయి. అంటే కనపడకుండా వారు చేసేటువంటి ప్రార్థనలను బట్టి దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇవ్వగా, శక్తిని ఇవ్వగా, బలాన్ని ఇవ్వగా, మేము కొద్దిగా చిన్న పాత్రగా వాడబడ్డాం అంతే. కానీ మాలో ఏమాత్రం గొప్పతనం కానీ, మాలో ఏమాత్రం అధికమైనటువంటి శక్తి కానీ, బలం కానీ మాలో అయితే ఏమాత్రం లేవు. ఇంతకంటే ఇంకా ఎక్కువ నేనేం మాట్లాడలేను. మేము ఎక్కడున్నా ఈ సంఘం కోసం ప్రార్థిస్తుంటాము. మీరు కూడా తప్పక మీ ప్రార్థనలో మమ్మల్ని